నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గవర్నర్ బడ్జెట్ ప్రసంగం రాష్ట్ర భవిష్యత్తుకు పునాది వేసిందని వ్యాఖ్య. వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశమైన జగన్మోహన్ రెడ్డి. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై మండలి సభ్యులకు దిశానిర్దేశం. ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా నెల్లూరు జిల్లాలో పర్యటించిన ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందని ఆరోపణ. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. విమర్శలు గుప్పించిన వైసీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి. గవర్నర్ అబ్దుల్ నజీర్ బడ్జెట్ ప్రసంగం తనకు చాలా ప్రేరణను ఇచ్చిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానంపై రెండో రోజు చర్చలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ బడ్జెట్ ప్రసంగం రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాది వేసిందని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అర్హులకు పెన్షన్లు పెంచామని చెప్పారు. తల్లికి వందనం కింద 10,000 కోట్ల రూపాయలు జమ చేశామని అన్నారు. పీఎం జన్వన్ రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అడవి తల్లి బాట పేరిట 625 గిరిజన గ్రామాలను అనుసంధిస్తూ 1,500 కోట్లతో 1,069 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టి సగం రోడ్లను పూర్తి చేశామని వివరించారు. గిరిజన ప్రాంతాల ప్రజల కోరిక మేరకు రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేశాక వారి ముఖాల్లో కనిపించే ఆనందాన్ని మాటలు వివరించలేమని అన్నారు. రాష్ట్రంలో రైతులకు గత ప్రభుత్వం 1,674 కోట్ల ధాన్యం బకాయిలు చెల్లించలేదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రైతులు భయపడాల్సిన పని లేదని, ఎన్డీఏ ప్రభుత్వం రైతులకు ఎప్పుడూ అండగా నిలుస్తుందని అన్నారు. ఎంతో హుందాగా ఈ గౌరవ చట్టసభను నడుపుతున్న మీ విధి విధానాలకి, అలాగే చట్టసభలో సమయపాలనను పాటిస్తూ సభ్యులందరూ ఎంతో హుందాగా, ఎంతో గౌరవప్రదంగా ప్రజా సమస్యల్ని, వాటి పరిష్కార మార్గాలను వెతకాలని మా అందరికీ మీ అపారమైన అనుభవంతో దిశానిర్దేశకత్వం చేస్తున్న మీకు జనసేన పార్టీ తరపు నుంచి, మా ఎన్డీఏ కూటమి తరపు నుంచి నా హృదయపూర్వక నమస్కారం, కృతజ్ఞత. సాంకేతికంగా ఇది 3వ బడ్జెట్ సమావేశం అయినప్పటికీ పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశంగా ఇది 2వది. 5 కోట్ల పైచిలుకు ప్రజలు ఆశల్ని, ఆకాంక్షల్ని ముందుకు తీసుకువెళ్తూ వారి కష్టాలకి, కన్నీళ్ళకి పరిష్కార మార్గాలను వెతకడానికి 164 మంది సభ్యులున్న ఎన్డీఏ కూటమిని తన అపారమైన 4 దశాబ్దాల రాజకీయ పాలనానుభవంతో రాష్ట్ర విభజన సమయం నుంచి గత ప్రభుత్వ అవినీతి, అరాచక పాలన వల్ల వచ్చిన వారసత్వ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తూ సంక్షేమంతో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారం. మంత్రివర్గ సహచరులకి, తోటి శాసనసభ్యులకి నమస్కరిస్తాం. ఇంకో 3 నెలల్లో 2 సంవత్సరాల పాలనని పూర్తి చేసుకోబోతున్న ఎన్డీఏ ప్రభుత్వం చాలా కాల పరీక్షలను తట్టుకొని ఒక అరాచక పాలన ఎదుర్కొని ఎన్నికల సమరంలో విజేతగా నిలబడింది. మనల్ని గెలిపించి ఈ నేలకి సేవ చేసుకున్న భాగ్యం కలిగించినందుకు 5 కోట్ల రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞత చేతులెత్తి నమస్కరిస్తున్నాను. రాష్ట్ర ప్రజలకి అండగా నిలబడుతున్న టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులకి, కార్యకర్తలకు కూడా నేను నమస్కరిస్తున్నాను. నీలో సాహసం ఉంటే దేశం అంధకారంలో ఉంటుందా అని కవి శేషేంద్ర గారు రాసిన మహావాక్యానికి నిలువెత్తు ప్రతిరూపం భారతదేశ గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. వారు అందిస్తున్న సహకారానికి ఎన్డీఏ కూటమి తరఫున, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రథమ పౌరులు, రాజ్యాంగ సంరక్షకులు, రాజ్యాధినేత జస్టిస్, ఫార్మర్ సుప్రీంకోర్టు జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ గారు చేసిన బడ్జెట్ ప్రసంగం చాలా ప్రేరణించింది. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తుంది. వికసిత్ భారత్లో భాగంగా వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా సాగింది. రాజ్యపాలకులు, గౌరవ రాజ్యపాలకులు శ్రీ అబ్దుల్ నజీర్ గారు బడ్జెట్ ప్రసంగం వింటున్నంతసేపు ఆద్యంతం భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి మాటలే నా మనసులో మెదిలినాయి. వారు అన్న మాటలు, భారత్ నీడ్స్ ఎ గవర్నమెంట్ దట్ కేర్స్, భారత్ నీడ్స్ ఎ గవర్నమెంట్ దట్ విల్ రీచ్ అవుట్ టు ద లాస్ట్ పర్సన్ ఇన్ ద లాస్ట్ రూమ్. ఆ స్ఫూర్తితోనే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో నడుస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దివ్యాంగులకి ఇచ్చే పెన్షన్లు 3,000 నుంచి 6,000కి చేశారు. మంచం నుంచి లేవలేని దివ్యాంగులకి 6,000 నుంచి 15,000
అందిస్తున్నారు. సామాజిక పెన్షన్ 3,000 నుంచి 4,000కి పెంచారు. రాష్ట్ర వ్యాప్తంగా 63.25 లక్షల మందికి ఈ పెన్షన్ల ద్వారా 2,738 కోట్ల రూపాయలు అందజేస్తున్నారు. ప్రతి విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున 67 లక్షల విద్యార్థులకు సంబంధించి 42 లక్షల తల్లుల ఖాతాల్లోకి నేరుగా 10,000 కోట్లు జమ చేశారు. మెగా డిఎస్సి ద్వారా 16,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడం, మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ పెట్టడం, విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకానికి అపరాన్నపూర్ణ మహాతల్లి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టేందుకు గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. మనకి అన్నం పెట్టే రైతాంగం కష్టాలు, కౌలు రైతుల కన్నీటి కథలు, అప్పులు, మరణాలు విన్నప్పుడల్లా ఆధునిక మహాభారతంలోని పంక్తులు జ్ఞప్తికి వస్తాయి. పొలాల కోరిక ఏమిటి? పంటలు పండించి మనిషి ఆకలి తీర్చాలనే కదా అని దున్నే రైతు అనుకుంటా ఉంటే, అందరి ఆకలి తీర్చడం కోసం దుక్కి దున్నే నా ఆకలి ఎలా తీర్చుకోవాలో నాకు తెలియడం లేదు. నా బతుకొక సున్నా కానీ నడుస్తున్నా. చెట్టుగా ఉంటే ఏడాదికి ఒక వసంతమన్నా దక్కేది, కానీ మనిషిని అన్ని వసంతాలు కోల్పోయానని రైతు బాధపడతా ఉంటే, అలాంటి అన్నం పెట్టే రైతాంగాన్ని గత ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి 1,674 కోట్లు చెల్లించకపోతే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 1,674 కోట్ల బకాయిలు చెల్లించింది. శాసనసభ మండలి బడ్జెట్ సమావేశాల సందర్భంగా వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన మండలి సభ్యులకు దిశానిర్దేశం చేశారు. సభలో ఉన్న ఏకైక ప్రతిపక్ష పార్టీ వైసీపీ మాత్రమేనని, ఆయన ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వడం లేదని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా సమస్యలపై గొంతెత్తలేం కాబట్టి ఇక్కడ మీడియాతో మాట్లాడుతున్నామని, ఆధారాలతో సహా అన్ని వివరిస్తున్నామని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో సువర్ణాధ్యాయం మొదలవుతుందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా ఆమె నెల్లూరు జిల్లాలో పర్యటించారు. మనుబోలు మండలం అక్కంపేటలో జరిగిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని అడిగే ఒక్క నాయకుడు కూడా రాష్ట్రంలో లేరని అన్నారు. రాష్ట్రంలోని అన్ని పార్టీల ఎంపీలు బీజేపీకి బినామీలుగా మారారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తుందని, పథకం పునరుద్ధరణ జరిగే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. అనంతరం కావలి మండలం ఆముదాల దిన్నెలోనూ షర్మిల పర్యటించి ఉపాధి హామీ పథకంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయంగానే మొట్టమొదటి సంతకం రైతులకు ఉచిత విద్యుత్ మీద పెట్టాడు. ఆ తర్వాత రైతులకు రుణమాఫీ కూడా చేశాడు. రైతులకు రుణమాఫీ చేసిన ఘనత ఇంకో ముఖ్యమంత్రికి ఎవరికైనా ఉందా మన రాష్ట్రంలో? ఒక్క రాజశేఖర రెడ్డి గారు మాత్రమే రైతుని నెత్తిన పెట్టుకున్నాడు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో అద్భుతమైన పథకాలు, అది కూడా అద్భుతంగా అమలు చేశాడు. పేదవాడికి ఆ పథకాలన్నీ అందేటట్టు చూసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అలాంటి ఒక పథకమే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా, ప్రధానమంత్రిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మన్మోహన్ సింగ్ గారు కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉండగా వచ్చిన పథకమే ఉపాధి హామీ పథకం. ఉపాధి హామీ పథకం దీన్ని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అంటారు. చాలా చోట్ల కరువు పని అని కూడా అంటారు. ఈ కరువు పని ఎంతమంది జీవితాలలో వెలుగులు నింపింది. ఎప్పుడు పని కావాలంటే అప్పుడు 15 రోజుల్లో గ్రామ సభలకు వెళ్లి 15 రోజుల్లో నాకు పని కావాలి అంటే పని కల్పించాల్సిన విధి గ్రామ పెద్దలకు ఉంది. చేసిన పనికి 15 రోజుల్లోనే డబ్బులు చెల్లించాల్సిన చట్టం కూడా అదే ఉపాధి హామీ పని కల్పించింది. ఈ చట్టం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజుల్లో మహాత్మా గాంధీ పేరు పెట్టిన ఈ పథకం ఎంత అద్భుతంగా జరిగింది. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు రాయలసీమ జిల్లాలో బండ్లపల్లిలో 20 సంవత్సరాల క్రితం సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారు ఎంతో వైభవంగా మొదలుపెట్టిన పథకము ఈ కరువు పథకం. ఆ రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటి రాష్ట్రంగా తీసుకొని కరువు పనిని అమలు చేయడం జరిగింది. ఆ రోజుల్లో ఎంతమంది పని చేసుకునే వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి దగ్గరకు వెళ్లి, అయ్యా మాకు డైరెక్ట్ గా వేతనాలు ఇచ్చేటట్టు చూడండి, కరువు పనిలో మధ్యలో చేతులు మారితే మాకు కమిషన్లు కట్ అవుతున్నాయి, మేము మళ్ళీ వాళ్ళకు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అని వాళ్ళంటే, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఒకేసారి 60 లక్షల మందికి అకౌంట్లు ఓపెన్ చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఆడవాళ్లు సైతం పోయి, అయ్యా మాకు కూడా మగవాళ్ళకి ఇచ్చినట్టుగా వేతనాలు ఇవ్వండి, మాకు కూడా సమానంగా ఇవ్వండి, బిడ్డలను మేము కూడా పెంచుకోవాలి, మాకు కూడా కుటుంబ బాధ్యత ఉంది,
మేం మగవాళ్ళంత పని చేయలేకపోయినా మాకు దయ ఉంచి సమానమైన వేతనాలు ఇవ్వండి అంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆడవాళ్లకు కూడా సమానమైన వేతనాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఆ తర్వాత అది ఎన్నో సంవత్సరాలు అలా అమలు కూడా అయ్యింది. రాజశేఖర రెడ్డి ఉండగా ఈ పథకం ఎంత అద్భుతంగా జరిగింది అంటే 1,10,00,000 జాబ్ కార్డులు ఉండేవి ఆ రోజు. అంటే దాదాపు 2,25,00,000 మంది కనీసం కుటుంబానికి ఇద్దరు నేసుకున్న ఉపాధి హామీ పని అంటే కరువు పనికి వెళ్లేవాళ్ళు. ఆ రోజుల్లో కరువు పని ఎలా ఉండేదో తెలుసా అమ్మా? మీకు చెప్తున్నా, ఆ రోజుల్లో కరువు పని రాజశేఖర రెడ్డి గారు ఉండంగా ఒక టెంట్ వేసేవాళ్ళు. ఆ టెంట్ కింద మజ్జిగ పెట్టేవాళ్ళు, మంచినీళ్లు పెట్టేవాళ్ళు. ఒక చోట నిన్న ఒక గ్రామానికి వెళ్తే రస్నా కూడా ఇచ్చేవాళ్ళమ్మా అని చెప్పింది. ఆడవాళ్ళకి ఏమైనా కష్టం కలిగితే అక్కడ కూర్చోబెట్టేవాళ్ళు. గర్భిణీ స్త్రీలైనా కొంచెం వయసులో ఉన్న వాళ్ళైనా అక్కడ కూర్చోబెట్టేవాళ్ళు, కొంచెం రెస్ట్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళు చేసిన కొంచెం పని అయినా సరే మళ్ళీ డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఆటో ఛార్జీలు కూడా ఇచ్చేవాళ్ళట. ఆటో ఛార్జీలు కూడా ఇచ్చేవాళ్ళు కరువు పనిలో. తాడేపల్లిలోని భూమి వివాదంపై జరుగుతున్న ఆరోపణలపై వైసీపీ పగలగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి ఘాటుగా స్పందించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తాడేపల్లిలో హెలీప్యాడ్ కోసం రైతు భూమిని బలవంతంగా లాక్కుంటున్నారంటూ సీఎం చంద్రబాబు చేస్తున్న ఆరోపణలో వాస్తవం లేదని పేర్కొన్నారు. దశాబ్దాలుగా రైల్వే ఆధీనంలో ఉన్న ఆ భూమిని ఏ రైతు సాగు చేసినా ఆధారాలు లేవని స్పష్టం చేశారు. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తి చూపుతున్నందుకే వైసీపీపై బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అబద్దాలతో ఎంతకాలం ప్రజలను మభ్యపెడతారని నిలదీశారు. 223/226/C2 10 ఎకరాల 4 సెంట్లు మేము 22లో ఏలో పెట్ల ఆ భూమి ప్రభుత్వాన్ని ఇంకోటని 22A అది మేము పెట్టలా, మా ప్రభుత్వం టైంలో పెట్టలా. మళ్ళా చెప్తున్నాను, అది పెట్టింది 2015లోనే వచ్చింది. ఆర్సీ నెంబర్ 2207/2015 E5 ఒక్కసారి వెరిఫై చేయమనండి. రెవెన్యూ రికార్డ్స్ లో మీ వాళ్ళకి చెప్పండి సార్. ఇది పూర్తిగా నోటిఫై అయింది 26/5/2016లో. అది కలెక్టర్ గుంటూరు అండర్లో ఉందనేది మన రెవెన్యూ రికార్డుల్లో స్పష్టంగా ఉంది. మీకు చెప్పినట్లుగా అక్కడ చాలా స్థలం రైల్వేది, మిగతాది అంతా కూడా చాలా వరకు ఉంది. రైల్వే వాళ్ళది, వాళ్ళ రోడ్డుకు కొంత వదులుకున్నది, వీళ్ళ ఎఫ్సిఐకి ఇచ్చింది కొంత, అట్లా వివిధ రకాల వాళ్ళది భూములు ఉన్నాయి. వాటన్నిటికి కూడా నేను అన్నీ తెప్పించి పెట్టా. మీకు మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా, ఆఖరికి మున్సిపాలిటీ నుంచి కూడా మేము తెప్పించుకున్నాం. మున్సిపాలిటీలో కూడా చాలా వెరీ క్లియర్గా ఉంది. 10 ఎకరాల 4 సెంటు 223/226C దాంట్లో మీకు ఇప్పటికీ ఉంది చూడండి. మన మున్సిపాలిటీ రికార్డుల్లో కూడా ఆ భూమి ఎవరిది అనేది వెరీ క్లియర్గా ఉంది. ఇన్ని ఉన్నా కూడా మీరు ప్రభుత్వంలో ఉండి యంత్రాంగానికి చెప్పి రికార్డులు తెప్పించుకొని ఒక్కసారి వెరిఫై చేయొచ్చు కదండి. ఇంకా ఎందుకని పదే అబద్ధాలు ఎందుకు చెప్తారు మా మీద? అసలు మీరు అబద్ధాలు చెప్పండి, ఇంకోటి మాట్లాడరా మీరు? మేము ఇది స్పష్టంగా మీకు చెప్తున్నాం కదా, రికార్డ్స్ వెరిఫై చేయండి. అందుట్లో నేను ప్రత్యక్ష సాక్షిని. ఇంకా దానికి సంబంధించిన రికార్డులు ఏమంటుంటే మీరు ఇప్పుడు వాళ్ళ రైల్వేలు అడిగినా మీకు చెప్తారు. మాలాంటి వాళ్ళకైతే డిస్ప్యూట్లో ఉంది కాబట్టి అంత క్లారిటీగా రాకపోవచ్చు. మీకు వస్తుంది కదా, గవర్నమెంట్ మీరు తెప్పించండి. మీ రెవెన్యూ రికార్డ్స్ని పక్కా చూడండి. ఎవరో ఏదో చెప్పాడని, వాళ్ళ స్వార్థం కోసం ఏదో చెప్పారని దాన్ని మీరు మా మీద తప్పిదం వేసి, మా పార్టీ మీద తప్పిదం వేసి, మా మీద బురద జల్లే కార్యక్రమాన్ని మానుకోవాలని మీకు చెప్తున్నానండి. ఎందుకంటే పదే మీరు ఎన్నిసార్లు చెప్పినా కూడా తప్పు ఒప్పవుదు కదండి. ఇంకొకసారి మీరు అన్ని తెప్పించుకొని ఎవరైతే మీ దగ్గరికి ఆ మహానుభావుడు అతనేదో రైతుగా మీకు చెప్పాడో, అతను మరి ఏనాడు రైతు అనేది నాకు తెలియదు. నాకు తెలిసిన వ్యక్తి అతను ఏనాడు రైతు కాదు, అతను వ్యాపారవేత్త. అతని భూమి ఏమి మేము 22Aలో పెట్టలేదు. అది ఒక్కసారి మీరు పరిశీలించుకొని ఈ విధమైన మాటలు ఇకనైనా మీరు మాట్లాడితే మంచిది అనేది మా అభిప్రాయం. మా కర్మగాలు ఏమవుతుందంటే ఇవాళ మాకు మీకున్నంత మీడియా లేదు, మా పార్టీకి మీకున్నంత వాట్సాప్లు కానీ మిగతా గ్రూపులు కానీ డబ్బులు ఇచ్చి చేసే ప్రచారాలు కానీ మాకెక్కడ లేవు. మాకు ఉంది ఏకైక ఒకే పత్రిక, ఒకే మీడియా, ప్రజల అండ.
పిల్లలందరూ సోషల్ మీడియా తప్పిస్తే మాకేముందండి? మీరు ఈ వ్యవస్థలన్నీ మీ చేతిలో ఉన్నాయి కదా అని మీరు చెప్పే ప్రతి అబద్ధం నిజమైపోదు కదండి. నిజమైపోతుందని మీరు ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తే అదే నిజమని నమ్ముతున్నారు అనే భ్రమలో ఇక వద్దు సార్. అవి పాత రోజులు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రతి చిన్నవాడి చేతిలో ఉన్న ఫోను, ఆ ఫోన్లో ప్రపంచం అంతా చూస్తున్నారు ఇవాళ జనం. ప్రజానికం, మరీ ముఖ్యంగా యువత, ప్రపంచంలో ఏ మూల ఏం నడుస్తుందో కూడా ఇవాళ అందరికీ తెలుస్తుంది. ఇంత అడ్వాన్స్ అయిన యుగంలో ఇంకా మీరు పాత రోజుల్లో లాగా 10 సార్లు మనం చెప్తే అదే నిజమని నమ్ముతారనుకునే ఆలోచన నుంచి బయటికి రావడం మంచిదనేది నా అభిప్రాయం. ముఖ్యమంత్రి గారు వీటి మీద కాన్సన్ట్రేట్ చేసే బదులు ఎంతసేపటికి ధ్వంసం అయిపోయిందని చెప్పారు. మీరు రూలింగ్లోకి వచ్చారు, ఏదో జరిగింది, మీరు రూలింగ్లోకి వచ్చారు. మీరు చేస్తానన్నది చేయండి సార్. అది వదిలిపెట్టి 2 ఏళ్ల నుంచి ఇదే చెబుతారు. ఆ ధ్వంసం అది అయిపోయింది. ప్రజలు కూడా ఏదో ఆ మూమెంట్ వరకు నమ్మారు, ఏదో చేశారు, మేము ఒప్పుకున్నాం. ఎవరైనా ఒప్పుకోవాల్సిందే, జరుగుతుంది. మీరు ముఖ్యమంత్రి అయ్యారు, అవెందుకు ఇంక పద్దాక? మీరు ఏ అయితే చేద్దాం అనుకున్నారో అది చేయండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.